ఎంతైనా కొందరు కాంట్రాక్టర్లు కొందరు గవర్నమెంట్ ఆఫీసర్లు అంటే ఎట్లుంటారు? స్మార్ట్ ఫోను సి టైపు చార్జర్ల లెక్క కలిసి ఉంటారు. బండి పెట్రోల్ లెక్క బంధాన్ని మెయింటైన్ చేస్తుంటారు. ఇడ్లీ చట్నీల లెక్క ఒకరి కోసం ఒకరు అన్నట్టు ఉంటారు. మరి అంత మంచిగా రిలేషన్లు ఉన్నోళ్ళు ఎట్లుంటారు? 10 కాలాలు పైలంగుండే రోడ్డు వేస్తే ప్రజలు మర్చిపోతారని ముందు సూపుతోటి ఆలోచన చేసి పిట్టొచ్చి వాళ్తే పిడాత కూలిపోయే గట్టి రోడ్డు వేసిండట ఒక ఆడ. ఒక్కసారి చూడండి, ఇలా చూడండి, ఇలా చూడండి, ఇదిగోనండి. ఏం కాదండి, పైన 2 చిన్న పోతండి, అంగుళం కూడా ఉండదండి. ఇది జస్ట్ అలా పెంకులు అలా చేసుకుంటూ పోయింది. ఇది ఒకసారి చూడండి ఎలా వచ్చేస్తుంది, ఇలా చూడండి. వారేవా రోడ్ అంటే ఇట్లుండాలి చూడు రీ. ఇది జస్ట్ 10 రోజులు కూడా పోసి ఉంటారండి ఈ రోడ్డు. ఇంత దారుణంగా, ఇంత దారుణం ఏంటండి? ఎక్కువ రోజులు గట్టిగా ఉండే బందోబస్తు రోడ్లు వేస్తే జనాలు స్పీడ్గా పోయి టక్కర్లు చేసుకుంటారన్న ముందు సూపుతోటి ఆ చిటికెనాలతో గెలకిస్తే పలికాయ పొట్టు లెక్క ఊడొచ్చేంత గట్టిగా వేసిర్రు రోడ్డు. ఒక్కసారి చూడండి, ఇలా చూడండి, ఇలా చూడండి, ఇదిగోనండి. ఏం కాదండి, పైన 2 చిన్న పోతండి, అంగుళం కూడా ఉండదండి. ఇది ఈ అన్న షిట్లు ఇస్తుంటే ఉడకబెట్టిన కోడిగుడ్డు పొట్టు లెక్కనే లేచి వస్తున్నది పో. రోడ్డు కూడా కోడిగుడ్డు పెంకంత గట్టిగానే ఉన్నట్టున్నది కదా. ఇంత దారుణంగా, ఇంత దారుణం ఏంటండి? ఈ అన్న చూడురి, చెప్పు కంచిన బురద పోవాలని రోడ్డును రాక్తలేడు. చెప్పు గట్టిగా ఉన్నదా రోడ్డు గట్టిగా ఉందా అని క్వాలిటీ టెస్ట్ చేస్తే 100 రూపాయల చెప్పులే గట్టిగా ఉన్నాయి. కోట్లు పెట్టేసిన రోడ్డు ఏమో బబుల్ ర్యాపర్ లెక్క పట్ట పట్ట వలిగిపోతున్నది. ఇది ఏనో కాదు, కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం మేడిచెర్ల పులిగోగుల అనే ఊర్ల నడిమేసిన కొత్త రోడ్డు. గిరిజన సంక్షేమ శాఖలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నెల కిందనే వేయించిర్రు రోడ్డు. ఇక పున్నం పోయి అమాస వచ్చే వరకు పుటుక్కు అన్నది రోడ్డు. మళ్ళీ పున్నం వచ్చే వరకు పురాగా ఉండు కూడా డౌటే ఉన్నట్టున్నది కదా. పైన 2 చిన్న పోతండి, అంగుళం కూడా ఉండదండి. ఇది జస్ట్ అలా పెంకులు అలా చేసుకుంటూ పోయింది. ఇది ఒకసారి చూడండి ఎలా వచ్చేస్తుంది, ఇలా చూడండి. ఇది జస్ట్ 10 రోజులు కూడా పోసి ఉంటారండి ఈ రోడ్డు. ఇక గిరిజన సంక్షేమ శాఖ గిరిజనుల కంటే మరి కాంట్రాక్టర్ల సంక్షేమం కోసం రోడ్లు వేపించి బాగానే పాటు పడుతున్నట్టున్నదని మరి ఎక్కిరిస్తున్నారు ఇటు దిక్కు గిరిజనులు. ఇప్పటికన్నా జర గట్టిగా ఉండే రోడ్లు వేసి పుణ్యం కట్టుకోరని కోరుతున్నారు. ఆ పోసిన ఆ కాంట్రాక్ట్ ఎవడో కానీ ఆయన తీసుకొచ్చి కొంచెం బాగా పోయమని చెప్పండి. అంతేనండి, మాకేం కోరుకునేది లేదు. నమస్కారం అండి.